కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన నిజం గెలవాలిలో భాగంగా పరామర్శలు. ఉండవల్లిలో నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోదాలు. తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే. ఏపీ ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం, 3 జిల్లాల్లో వాలంటీర్లపై అధికారులు వేటు. రైతులంటే మీకు ఎందుకింత చిన్న చూపు, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్వీట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ కు షాక్, కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ జెడ్పీ చైర్పర్సన్. లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్, అనారోగ్యం కారణంగా మధ్యంతర ఉత్తర్వులు. ప్రణీత్రావు కేసులో నేడు హైకోర్టులో విచారణ, పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ మాజీ డీఎస్పీ సవాల్. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, భారీగా దెబ్బతిన్న పంట పొలాలు. మడకశిర సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సబ్ రిజిస్టర్ రైటర్. నేడు మరోసారి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ పర్యటన, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మాస్ కాపింగ్, ప్రశ్నపత్రాన్ని ఇంటికి తెచ్చుకున్న ఉర్దూ టీచర్. కల్వకుంట్ల కన్నారావుకు హైకోర్టులో చుక్కెదురు, క్వాష్ పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం. సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన, నేలమట్టమైన పంటలు ఆదుకోవాలంటున్న రైతులు. గంజాయి నిందితులకు 5 ఏళ్లు జైలు శిక్ష తీర్పును వెల్లడించిన డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు.